నమస్కారం. డిఆర్ ఫోకస్ కి స్వాగతం. నేను మీ ప్రగతి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024లో గెలిచేదెవరు? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదెవరు? జగన్ సర్కారును కుప్పకూల్చాలని ఏపీ ప్రజలు నిర్ణయించారా? టీడీపీ జనసేన కూటమి విజయం అందించాలని డిసైడ్ అయ్యారా? పరిపాలనలో సుదీర్ఘ అనుభవం ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరో దఫా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమా అనే ప్రశ్నలకు తాజాగా ఒక సంచలన సర్వే విడుదలైంది. ఏపీ ఓటర్ల నాడికి అద్దం పట్టేలా పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లేటెస్ట్ సర్వేని విడుదల చేసింది. ఒకసారి ఆ సర్వే నేను వివరించే ప్రయత్నం చేస్తాను, చూడండి. మొదటిగా శ్రీకాకుళం డిస్టిక్ కనుక మనం చూసుకున్నట్లయితే లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే. మొదటిగా శ్రీకాకుళం లోక్సభ సర్వే వచ్చేసి ఇందులో టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ వచ్చేసి శాసనసభ నియోజకవర్గాల్లో ఇచ్చాపురం నియోజకవర్గం కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ పైనీర్ పోల్ స్ట్రాటజీ సర్వే సంస్థ మనకు వెల్లడించింది. నెక్స్ట్ వచ్చేసి టెక్కిల్ నియోజకవర్గం. ఈ టెక్కిల్ నియోజకవర్గంలో కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. పలాస నియోజకవర్గం కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. పాతపట్నం నియోజకవర్గం కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. ఆమదాల వలసలో వచ్చేసి ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అలాగే శ్రీకాకుళం నియోజకవర్గం కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నరసన్నపేట నియోజకవర్గం కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి కేన్ కాంటెస్ట్, అంటే టీడీపీ గెలవబోతుందా అలాగే వైసీపీ గెలవబోతుందా అనేది ఆ రెండు పార్టీల మధ్య పోటాపోటీగా హోరీ జరుగుతున్నట్లు ఈ సర్వే మనకి వెల్లడించింది. ఇప్పుడు ఓవరాల్ గా కనుక మనం ఓట్ షేరింగ్ చూసుకున్నట్లయితే మొదటిగా టీడీపీ కూటమికి వచ్చేసి 54% ఓట్ షేరింగ్, అలాగే వైసీపీకి వచ్చేసి 42%, కాంగ్రెస్ చూసుకున్నట్లయితే మనము 2% ఓట్ షేరింగ్, అలాగే బీజేపీకి 1%, ఇతరులకు కనుక మనం చూసుకున్నట్లయితే 1% ఓట్ షేరింగ్ ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ వచ్చేసి విజయనగరం డిస్టిక్. విజయనగరం డిస్టిక్ లో మొదటిగా లోక్సభ స్థానాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అలాగే శాసనసభ నియోజకవర్గాల్లో వచ్చేసి విజయనగరం డిస్టిక్ లో ఈ ఎచ్చెర్ల నియోజకవర్గంలో కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అలాగే రాజంపేట ఎస్సీ ఇక్కడ వచ్చేసి కేన్ కంటెస్ట్, అంటే టీడీపీ గెలవబోతుందా లేదా వైసీపీ గెలవబోతుందా, ఈ రెండింటి మధ్య టఫ్ ఫైట్ ఉంది ఈ నియోజకవర్గంలో. అలాగే బొబ్బిలి నియోజకవర్గం వచ్చేసి టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. చీపురుపల్లి నియోజకవర్గం ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అలాగే గజపతి నగరం నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెల్లిమర్ల నియోజకవర్గంలో కూడా కేన్ కంటెస్ట్, ఈ రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. విజయనగరం నియోజకవర్గంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. ఇప్పుడు ఓవరాల్ గా ఓట్ షేరింగ్ మనం చూసుకున్నట్లయితే టీడీపీ కూటమికి వచ్చేసి 51%, వైసీపీకి వచ్చేసి 44% ఓట్ షేరింగ్, కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి కేవలం 3% మాత్రమే ఓట్ షేరింగ్ ఉంది. అలాగే బీజేపీకి వచ్చేసి 1%, అదర్స్ కూడా 1% ఓట్ షేరింగ్ ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అరకు లోక్సభ స్థానాల్లో వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనము వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అరకు డిస్టిక్ లోని శాసనసభ నియోజకవర్గాలు పాలకొండ ఎస్టీ, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. కురుపం ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. పార్వతీపురం ఎస్టీలో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. సాలూరు ఎస్టీ నియోజకవర్గంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. ఈ 4 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అలాగే అరకు లోయ ఎస్టీ ఇక్కడ చూసుకున్నట్లయితే టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. పాడేరు ఎస్టీలో వచ్చేసి కేన్ కంటెస్ట్, టఫ్ ఫైట్ ఉండబోతోంది. ఈ రెండు పార్టీల మధ్య పోటాపోటీ హోరీ జరుగుతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. రంపచోడవరం ఎస్టీ వచ్చేసి ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అరకు డిస్టిక్ లో మనకి వైసీపీ ఎక్కువగా గెలవబోతుందన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. ఇప్పుడు మన ఓట్ షేరింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే టీడీపీ కూటమికి 43% ఓట్ షేరింగ్ ఉంది.
వైఎస్ఆర్సీపీకి వచ్చేసి 52%, కాంగ్రెస్కి వచ్చేసి 3%, బీజేపీ చూసుకున్నట్లయితే 1%, అదర్స్కి వచ్చేసి 1% ఓట్ షేరింగ్ ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నం డిస్టిక్లో లోక్సభ స్థానాల్లో వచ్చేసి టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. శాసనసభ నియోజకవర్గాల్లో శృంగవరపు కోట నియోజకవర్గం ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. భీమిలి నియోజకవర్గంలో కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం కనుక మనం చూసుకున్నట్లయితే టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. విశాఖపట్నం దక్షిణం కూడా ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. విశాఖపట్నం ఉత్తరంలో కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ వచ్చేసి గాజువాక నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. ఓవరాల్ గా విశాఖపట్నం డిస్టిక్ లో మొత్తంగా టీడీపీ కూటమి అధికారంలోకి రావబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. ఇప్పుడు మనం ఓట్ షేరింగ్ కనుక చూసుకున్నట్లయితే టీడీపీ కూటమికి వచ్చేసి 54% ఓట్ షేరింగ్ ఉంది. అలాగే వైసీపీకి వచ్చేసి 40%, కాంగ్రెస్కి వచ్చేసి 3%, బీజేపీకి 2% ఓట్ షేరింగ్, అదర్స్కి వచ్చేసి 1% ఓట్ షేరింగ్ ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ వచ్చేసి అనకాపల్లి డిస్టిక్. ఈ అనకాపల్లి డిస్టిక్ లో మొదటిగా లోక్సభ స్థానాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. శాసనసభ నియోజకవర్గాల్లో అనకాపల్లిలో శాసనసభ నియోజకవర్గాలు వచ్చేసి మొదటిగా చోడవరం నియోజకవర్గం. ఈ చోడవరం నియోజకవర్గం కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. మాడుగుల నియోజకవర్గం వచ్చేసి ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అలాగే అనకాపల్లి నియోజకవర్గం ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. పెందుర్తి నియోజకవర్గం కనుక మనం చూసుకున్నట్లయితే టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ యలమంచిలి నియోజకవర్గం. ఈ యలమంచిలి నియోజకవర్గంలో కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. పాయకర్రావుపేట ఇక్కడ వచ్చేసి టీడీపీకి మరియు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ రెండింటికి మధ్య పోటాపోటీగా హోరీ జరగబోతున్నట్లుగా టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అలాగే నర్సీపట్నం ఈ నియోజకవర్గం కనుక మనం చూసుకున్నట్లయితే టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. ఓవరాల్ గా ఓట్ షేరింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే టీడీపీ కూటమికి వచ్చేసి 53% ఓట్ షేరింగ్ ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీకి వచ్చేసి 42% ఓట్ షేరింగ్, కాంగ్రెస్ కనుక మనం చూసుకున్నట్లయితే 3%, బీజేపీకి వచ్చేసి 1%, అదర్స్కి వచ్చేసి 1% ఓట్ షేరింగ్ ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. కాకినాడ డిస్టిక్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే ఒకసారి మనం గమనిస్తే కాకినాడ లోక్సభ సర్వేలో కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకు వెల్లడించింది. ఈ కాకినాడ డిస్టిక్ లో శాసనసభ నియోజకవర్గాల్లో మొదటిగా తుని నియోజకవర్గం. ఈ తుని నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ ప్రతిపాడు నియోజకవర్గం. ఇక్కడ వచ్చేసి కింగ్ కంటెస్ట్ వైఎస్ఆర్సీపీ మరియు టీడీపీ పార్టీల మధ్య, ఈ రెండు పార్టీల మధ్య ఈ నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. పిఠాపురం నియోజకవర్గం. ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. కాకినాడ రూరల్ నియోజకవర్గం. ఇక్కడ వచ్చేసి టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అలాగే పెద్దాపురం నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. కాకినాడ సిటీ నియోజకవర్గం. ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. చివరిగా జగ్గంపేట నియోజకవర్గం. ఈ జగ్గైపేట నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. ఈ కాకినాడ డిస్టిక్ లో ఓన్లీ తుని నియోజకవర్గంలో మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. ఇంకా మొత్తం మేజర్ వచ్చేసి ఎక్కువగా టీడీపీ కూటమికే ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. ఓవరాల్ గా ఇప్పుడు ఓట్ షేరింగ్ కనుక మనం గమనించినట్లయితే టీడీపీ కూటమికి వచ్చేసి 52%, వైఎస్ఆర్ పార్టీకి 42%, అలాగే కాంగ్రెస్కి 3%, మరియు బీజేపీకి 2%, చివరిగా అదర్స్కి వచ్చేసి 1% ఓట్ షేరింగ్ ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ రాజమండ్రి డిస్టిక్. ఇక్కడ వచ్చేసి మొదటిగా లోక్సభ సర్వే కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. రాజమండ్రిలోని అనపర్తి నియోజకవర్గం. ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. రాజానగరం నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే
ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం కనుక మనం ఒకసారి గమనించుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి కీన్ కంటెస్ట్, అంటే అటు వైఎస్ఆర్ పార్టీ గెలవబోతుందా మరియు లేదా టీడీపీ కూటమి గెలవబోతుందా అని ఈ నియోజకవర్గంలో ఈ రెండు పార్టీల మధ్య పోటాపోటీగా టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అలాగే నిడదవోలు నియోజకవర్గం, ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం కనుక ఒకసారి మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. ఇప్పుడు ఓవరాల్గా మనం ఓట్ షేరింగ్ కనుక ఒకసారి గమనించినట్లయితే టీడీపీ కూటమికి వచ్చేసి 51%, వైఎస్ఆర్ పార్టీకి 43%, కాంగ్రెస్కి 3%, అలాగే బీజేపీకి 2% ఓట్ షేరింగ్, ఫైనల్గా అదర్స్కి వచ్చేసి 1% ఓట్ షేరింగ్ ఉన్నట్లుగా ఈ సర్వే ద్వారా మనకి వెల్లడించింది. నెక్స్ట్ వచ్చేసి అమలాపురం డిస్టిక్లో వచ్చేసి లోక్సభ సర్వే కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. ఈ అమలాపురం డిస్టిక్లోని శాసనసభ నియోజకవర్గాలు ఒకసారి మనం గమనించుకున్నట్లయితే మొదటిగా రామచంద్రపురం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో వచ్చేసి కీన్ కంటెస్ట్, ఈ రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుంది. వైఎస్ఆర్ పార్టీకి మరియు టీడీపీ కూటమికి మధ్య పోటాపోటీగా హోరీ జరగబోతుంది. ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఈ రెండు పార్టీల మధ్య ఈ నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా ఈ సర్వే ద్వారా మనకు వెల్లడించింది. ముమ్మిడివరం నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే ద్వారా మనకి వెల్లడించింది. అలాగే అమలాపురం ఎస్సీ నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే ద్వారా మనకు వెల్లడించింది. అలాగే రాజవోలు ఎస్సీ నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే ద్వారా మనకు వెల్లడించింది. అలాగే పి గన్నవరం ఎస్సీ నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అలాగే కొత్తపేట నియోజకవర్గం, ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే ద్వారా మనకు వెల్లడించింది. చివరిగా మండంపేట నియోజకవర్గం, ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకు వెల్లడించింది. అమలాపురం డిస్టిక్లో మొత్తంగా ఒక్క నియోజకవర్గంలో మాత్రమే టఫ్ ఫైట్ ఉండబోతుంది. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఎక్కువగా గెలవబోతుందని ఈ సర్వే ద్వారా మనకి వెల్లడించింది. అలాగే మొత్తంగా ఇప్పుడు మన ఓవరాల్గా ఓట్ షేరింగ్ కనుక ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూడండి, టీడీపీ కూటమికి వచ్చేసి 53% ఓట్ షేరింగ్ ఉంది, వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 41% ఓట్ షేరింగ్ ఉంది, అలాగే కాంగ్రెస్కి వచ్చేసి 3%, బీజేపీకి 1%, చివరిగా అదర్స్కి వచ్చేసి బీజేపీ కంటే ఇంకో పర్సెంట్ ఎక్కువ ఉంది, అంటే టోటల్గా 2% ఓట్ షేరింగ్ ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ వచ్చేసి నర్సాపూర్ డిస్టిక్, ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే నర్సాపూర్లో లోక్సభ స్థానాలు ఒకసారి మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే ద్వారా మనకి వెల్లడించింది. ఇక్కడ శాసనసభ నియోజకవర్గాల్లో మొదటిగా ఈ ఆచంట నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా సర్వే ద్వారా మనకి వెల్లడించింది. అలాగే పాలకొల్లు నియోజకవర్గం, ఈ నియోజకవర్గాన్ని కనుక మనం ఒకసారి గమనించుకున్నట్లయితే టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అలాగే నరసాపురం నియోజకవర్గం ఒకసారి మనం గమనించుకున్నట్లయితే టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. భీమవరం నియోజకవర్గం, ఈ నియోజకవర్గం కనుక ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే ద్వారా మనకు వెల్లడించింది. అలాగే ఉండి నియోజకవర్గం, ఇక్కడ టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. తణుకు నియోజకవర్గం కనుక మనం ఒకసారి గమనించుకున్నట్లయితే టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే ద్వారా మనకు వెల్లడించింది. చివరిగా తాడేపల్లిగూడెం ఒకసారి మనకి గమనించుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే ద్వారా మనకి వెల్లడించింది. ఓవరాల్గా నర్సాపురం మొత్తం లోక్సభ సర్వే స్థానాలు అయితేనేమి శాసనసభ స్థానాలు రెండిట్లో కూడా ఓవరాల్గా టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. ఈ డిస్టిక్లో ఓట్ షేరింగ్ కనుక ఒకసారి మనం గమనించినట్లయితే టీడీపీ కూటమికి వచ్చేసి 53%, వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 42%, బీజేపీకి 2%, కాంగ్రెస్కి 2%, ఫైనల్గా అదర్స్కి వచ్చేసి 1% ఓట్ షేరింగ్ ఉన్నట్లుగా ఈ సర్వే ద్వారా మనకి వెల్లడించింది. నెక్స్ట్ వచ్చేసి ఏలూరు డిస్టిక్, ఈ డిస్టిక్ కనుక మనం ఒకసారి గమనించినట్లయితే మొదటిగా లోక్సభ స్థానాల్లో ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. శాసనసభ నియోజకవర్గాలు కనుక మనం గమనించినట్లయితే మొదటిగా ఉంగుటూరు నియోజకవర్గం, ఇక్కడ చూసుకున్నట్లయితే టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. దెందులూరు నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. ఏలూరు నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే కింగ్ కంటెస్ట్, అంటే టీడీపీ గెలవబోతుందా లేదా వైఎస్ఆర్ పార్టీ గెలవబోతుందా, ఈ రెండింటి మధ్య టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా ఈ సర్వే ద్వారా మనకి వెల్లడించింది. అలాగే పోలవరం నియోజకవర్గం, ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది.
చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ నూజివీడు నియోజకవర్గం. ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ కూడా రెండోసారి టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఈ డిస్టిక్ లో రెండో నియోజకవర్గంలో కూడా టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా ఈ సర్వే ద్వారా మనకి వెల్లడించింది. చివరిగా కైకలూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే ద్వారా మనకి వెల్లడించింది. ఓవరాల్ గా ఇప్పుడు మనం ఓట్ షేరింగ్ కనుక గమనించినట్లయితే టీడీపీ కూటమికి వచ్చేసి 53%, వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 43%, కాంగ్రెస్ కనుక మనం చూసుకున్నట్లయితే 2%, బీజేపీకి 1% మరియు అదర్స్ కి వచ్చేసి 1% ఓట్ షేరింగ్ ఉన్నట్లుగా ఈ సర్వే ద్వారా మనకి వెల్లడించింది. నెక్స్ట్ వచ్చేసి విజయవాడ డిస్టిక్ కనుక మనం గమనించినట్లయితే లోక్సభ సర్వే మొదటిగా ఇక్కడ వచ్చేసి టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. విజయవాడ డిస్టిక్ లో శాసనసభ నియోజకవర్గాలు కనుక మనం గమనించుకున్నట్లయితే మొదటిగా తిరువూరు ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ కనుక మనం చూస్తున్నట్లయితే వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్టుగా ఈ సర్వే ద్వారా మనకి వెల్లడించింది. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. విజయవాడ తూర్పు నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ కూడా ఒకసారి చూడండి, ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. మైలవరం నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నందిగామ నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. చివరిగా జగ్గయ్యపట్టు నియోజకవర్గం. ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. ఓన్లీ తిరువూరు నియోజకవర్గంలో మాత్రమే వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అన్ని నియోజకవర్గాల్లో వచ్చేసి టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే ద్వారా మనకి వెల్లడించింది. అలాగే మొత్తం విజయవాడ డిస్టిక్ లో మొత్తం ఫైనల్ గా ఓట్ షేరింగ్ కనుక మనం గమనించినట్లయితే టీడీపీ కూటమికి 53%, వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 42%, కాంగ్రెస్ కనుక మనం గమనించినట్లయితే 3%, బీజేపీకి 1%, అదర్స్ కూడా 1% ఓట్ షేరింగ్ ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. మచిలీపట్నం డిస్టిక్ కనుక మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ లోక్సభ స్థానాలు మొదటిగా మనం మచిలీపట్నం లోక్సభ స్థానాలు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. ఇక్కడ శాసనసభ నియోజకవర్గాలు మనం గమనించినట్లయితే మొదటిగా గన్నవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ వచ్చేసి గుడివాడ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం కనుక మనం ఒకసారి గమనించినట్లయితే వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. పడన నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ మచిలీపట్నం నియోజకవర్గం. ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అవనిగడ్డ నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. పెనమలూరు నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. చివరిగా పామూరు నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే కీన్ కంటెస్ట్. ఈ రెండు పార్టీల మధ్య పోటాపోటీగా హోరీ టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా ఈ సర్వే ద్వారా మనకి వెల్లడించింది. ఓవరాల్ గా మచిలీపట్నంలో ఓట్ షేరింగ్ మనం గమనించినట్లయితే టీడీపీ కూటమికి వచ్చేసి 53%, వైఎస్ఆర్సీపీకి వచ్చేసి 43%, కాంగ్రెస్కి వచ్చేసి 2%, బీజేపీ కనుక మనం గమనించినట్లయితే 1%, అలాగే అదర్స్ కూడా 1% ఓట్ షేరింగ్ ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. గుంటూరు డిస్టిక్ కనుక మనం గమనించినట్లయితే లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే మొదటిగా గుంటూరు లోక్సభ సర్వే వచ్చేసి ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. శాసనసభ నియోజకవర్గాల్లో మొదటిగా తాడికొండ ఎస్సీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. మంగళగిరి నియోజకవర్గం వచ్చేసి టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అలాగే పొన్నూరు నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. తెనాలి నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అలాగే ప్రతిపాడు ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ కూడా చూడండి, టీడీపీ కూటమియే అధికారంలోకి రాబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమియే గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. గుంటూరు తూర్పు నియోజకవర్గం కనుక మనం ఫైనల్ గా గమనించినట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. మొత్తంగా గుంటూరు డిస్టిక్ లో లోక్సభ స్థానాలు, ఇటు శాసనసభ స్థానాలు అన్నిట్లో కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. ఫైనల్ గా ఓట్ షేరింగ్ కనుక మనం గమనించినట్లయితే టీడీపీకి వచ్చేసి 53% ఓట్ షేరింగ్ ఉంది. అలాగే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 42% ఓట్ షేరింగ్ ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. కాంగ్రెస్కి వచ్చేసి 3%, బీజేపీకి 1%, అదర్స్ కూడా 1% ఓట్ షేరింగ్ ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది.
నర్సారావుపేట డిస్టిక్ కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా చూడండి లోక్సభ స్థానాలు ఇక్కడ కూడా టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. శాసనసభ నియోజకవర్గాలు కనుక మనం ఒకసారి గమనిస్తే మొదటిగా పెదకూరుపాడు నియోజకవర్గం ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అలాగే చిలకలూరుపేట నియోజకవర్గం ఇక్కడ కూడా చూడండి టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ నరసరావుపేట నియోజకవర్గం ఇక్కడ గమనించినట్లయితే కీన్ కంటెస్ట్ ఉంది. అంటే ఇటు టీడీపీకి మరియు వైసీపీకి ఈ రెండు పార్టీలకు మధ్య పోటాపోటీగా హోరీ జరగబోతుంది. ఏ పార్టీ గెలవబోతుందో ఇక్కడ టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ సత్తెనపల్లి నియోజకవర్గం ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ వెనుకొండ నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ గురజాల నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కీన్ కంటెస్ట్ అంటే టీడీపీకి మరియు వైసీపీకి మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుంది. పోటాపోటీగా పోరీ జరగబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. చివరిగా మాచర్ల నియోజకవర్గం ఇక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీకి మరియు టీడీపీకి రెండింటికి మధ్య పోటాపోటీగా టఫ్ ఫైట్ జరగబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. ఈ నరసరావుపేట నియోజకవర్గంలో మొత్తంగా ఓట్ షేరింగ్ అని ఒకసారి మనం గమనించినట్లయితే టీడీపీ కూటమికి వచ్చేసి 51%, అలాగే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 44% ఓట్ షేరింగ్ వచ్చినట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. కాంగ్రెస్కి వచ్చేసి 3%, బీజేపీకి 1%, అలాగే అదర్స్ కూడా 1% ఓట్ షేరింగ్ ఉన్నట్లుగా ఈ నరసరావుపేట ద్వారా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ వచ్చేసి బాపట్ల డిస్టిక్. ఈ డిస్టిక్ని కనుక ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ చూడండి బాపట్ల లోక్సభ స్థానాలు ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. శాసనసభ నియోజకవర్గాల్లో మొదటిగా వేమూరు నియోజకవర్గం. ఈ వేమూరు నియోజకవర్గంలో కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ వచ్చేసి రేపల నియోజకవర్గం కనుక మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా సర్వే మనకి వెల్లడించింది. బాపట్ల నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ మాత్రం వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. పర్చూరు నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అద్దంకి నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అలాగే చీరాల నియోజకవర్గం చూడండి ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. చివరిగా సంతనూతలపాడు నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంది. అంటే టీడీపీకి మరియు వైఎస్ఆర్ పార్టీకి గట్టి పోటీ రాబోతుంది. అంటే ఏ పార్టీ ఈ నియోజకవర్గంలో గెలవబోతుందో ఈ రెండు పార్టీలకు మధ్య టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. చివరిగా ఓట్ షేరింగ్ కనుక మనం గమనించినట్లయితే టీడీపీకి చూడండి 52% ఓట్ షేరింగ్ ఉంది. అలాగే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 43%, కాంగ్రెస్కి వచ్చేసి 3%, బీజేపీకి 1%, అలాగే అదర్స్ కూడా 1% ఓట్ షేరింగ్ ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ వచ్చేసి ఒంగోలు డిస్టిక్. ఇక్కడ కూడా చూడండి మొదటిగా ఒంగోలు లోక్సభ స్థానాలు కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అలాగే ఒంగోలులోని శాసనసభ నియోజకవర్గాలు మొదటిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే కీన్ కంటెస్ట్ ఉంది. అంటే వైఎస్ఆర్ పార్టీకి మరియు టీడీపీకి మధ్య టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ దర్శి నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. ఒంగోలు నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ కొండపి నియోజకవర్గం. ఇక్కడ చూడండి ఇక్కడ మాత్రం వైసీపీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అలాగే మార్కాపురం నియోజకవర్గం. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ గిద్దలూరు నియోజకవర్గం. ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ చివరిగా కనిగిరి నియోజకవర్గం. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఈ నియోజకవర్గంలో టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. ఇప్పుడు మొత్తంగా ఓవరాల్గా ఒంగోలు డిస్టిక్లో ఓట్ షేరింగ్ కనుక మనం గమనించినట్లయితే టీడీపీ కూటమికి వచ్చేసి 53%, వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 43%, అలాగే కాంగ్రెస్కి వచ్చేసి 2%, బీజేపీకి 1%, అదర్స్ కూడా 1% ఓట్ షేరింగ్ ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ నెల్లూరు డిస్టిక్. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే నెల్లూరు డిస్టిక్లో కూడా లోక్సభ సర్వేలో లోక్సభ స్థానాల్లో టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ నెల్లూరులోని శాసనసభ నియోజకవర్గాలు మొదటిగా కందుకూరు నియోజకవర్గం. ఈ కందుకూరు నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ మాత్రం వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ వచ్చేసి కావలి నియోజకవర్గం. కావలి నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉండబోతుంది. అటు వైఎస్ఆర్ పార్టీ గెలవబోతుందా లేదా టీడీపీ గెలవబోతుందా అనేది ఎవరికి తెలియకుండా ఇక్కడ ఈ రెండింటికి టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా ఈ సర్వే ద్వారా మనకి వెల్లడించింది. అలాగే ఆత్మకూరు నియోజకవర్గం.
ఇక్కడ చూడండి, ఇక్కడైతే టీడీపీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ కోవూరు నియోజకవర్గం, ఇక్కడ కూడా టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెల్లూరు సిటీ నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెల్లూరు రూరల్ కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. ఉదయగిరి నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే చివరిగా ఏ నియోజకవర్గంలో మాత్రం వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే ద్వారా మనకి వెల్లడించింది. అలాగే ఈ నెల్లూరు నియోజకవర్గంలో, ఈ నెల్లూరు డిస్టిక్ లో మొత్తంగా ఓట్ షేరింగ్ కనుక మనం గమనించినట్లయితే టీడీపీకి వచ్చేసి 52% ఓట్ షేరింగ్ ఉంది, వైఎస్ఆర్ పార్టీకి 44%, కాంగ్రెస్కి 2%, అలాగే బీజేపీకి 1% ఓట్ షేరింగ్ ఉంది. చివరిగా ఆదర్శకు కూడా 1% ఓట్ షేరింగ్ ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ వచ్చేసి తిరుపతి డిస్టిక్. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే తిరుపతి లోక్సభ సర్వే కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఇక్కడ చూడండి వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అలాగే తిరుపతిలోని శాసనసభ నియోజకవర్గాలు కనుక మనం గమనించుకున్నట్లయితే మొదటిగా సర్వేపల్లి నియోజకవర్గం, ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ వచ్చేసి గూడూరు నియోజకవర్గం, ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అలాగే సూలూరుపేట నియోజకవర్గం కనుక మనం ఒకసారి గమనించుకున్నట్లయితే ఇక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ వెంకటగిరి నియోజకవర్గం, ఇక్కడ కనుక మనం ఒకసారి గమనించుకున్నట్లయితే వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. తిరుపతి నియోజకవర్గం కనుక మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మాత్రం టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం కనుక మనం ఒకసారి గమనించుకున్నట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. చివరిగా సత్యవేడు ఎస్సీ నియోజకవర్గం కనుక మనం ఒకసారి గమనించుకున్నట్లయితే వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. ఇప్పుడు ఓవరాల్ గా తిరుపతి డిస్టిక్ లో వైఎస్ఆర్ పార్టీ ఎక్కువ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే ద్వారా మనకి వెల్లడించింది. ఓట్ షేరింగ్ కనుక మనం ఒకసారి గమనించినట్లయితే టీడీపీ కూటమికి వచ్చేసి 45% ఓట్ షేరింగ్ ఉంది, వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి టీడీపీ కంటే ఎక్కువ ఉంది ఓట్ షేరింగ్, 50% ఓట్ షేరింగ్ ఉన్నట్టుగా ఇక్కడ మనం ఈ సర్వే ద్వారా మనకి వెల్లడించింది. కాంగ్రెస్కి వచ్చేసి 3% ఓట్ షేరింగ్ ఉంది, అలాగే బీజేపీకి వచ్చేసి 1% ఓట్ షేరింగ్ ఉన్నట్లుగా ఈ సర్వే ద్వారా మనకి వెల్లడించింది. అదర్స్కి వచ్చేసి 1% ఓట్ షేరింగ్ ఉన్నట్లుగా ఈ సర్వే ద్వారా మనకి వెల్లడించింది. నెక్స్ట్ చిత్తూరు డిస్టిక్ కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ చిత్తూరు డిస్టిక్ లో లోక్సభ స్థానాల్లో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. చిత్తూరు డిస్టిక్ లో శాసనసభ నియోజకవర్గాలు కనుక మనం ఒకసారి గమనించుకున్నట్లయితే మొదటిగా చంద్రగిరి నియోజకవర్గం, ఇక్కడ కూడా చూడండి వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ నగర నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ గంగాధర నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. చిత్తూరు నియోజకవర్గం కనుక మనం ఒకసారి గమనించుకున్నట్లయితే ఇక్కడ కీన్ కంటెస్ట్ అంటే టీడీపీ కూటమి మరియు వైఎస్ఆర్ పార్టీకి రెండింటి మధ్య పోటాపోటీగా టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా ఈ నియోజకవర్గం ద్వారా మనకి ఈ సర్వే వెల్లడించింది. అలాగే పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ పలమనేరు నియోజకవర్గం, ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. కుప్పం నియోజకవర్గం కనుక మనం చివరిగా గమనించుకున్నట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. ఇప్పుడు ఓవరాల్ గా చిత్తూరు డిస్టిక్ లో ఓట్ షేరింగ్ ఒకసారి మనం గమనించినట్లయితే టీడీపీ కూటమికి వచ్చేసి 45% ఓట్ షేరింగ్ వస్తున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 50%, కాంగ్రెస్ కనుక మనం గమనించినట్లయితే 3%, బీజేపీకి 1%, అలాగే అదర్స్ కూడా 1% ఓట్ షేరింగ్ ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ వచ్చేసి రాజంపేట డిస్టిక్ కనుక మనం ఒకసారి గమనించినట్లయితే లోక్సభ స్థానాల్లో ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. రాజంపేటలోని శాసనసభ నియోజకవర్గాలు ఒకసారి మనం గమనించినట్లయితే మొదటిగా రాజంపేట నియోజకవర్గం, ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అలాగే కోడూరు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ వచ్చేసి రాయచోటి నియోజకవర్గం, ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. తంబలపల్లి నియోజకవర్గం, ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ వచ్చేసి పీలేరు నియోజకవర్గం, ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అలాగే మదనపల్లి నియోజకవర్గం, ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ మాత్రం వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. చివరిగా పుంగనూరు నియోజకవర్గం,
ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. ఇప్పుడు రాజంపేటలో ఓవరాల్ గా ఓట్ షేర్ కనుక మనం ఒకసారి గమనించినట్లయితే టీడీపీకి వచ్చేసి 45% ఓట్ షేరింగ్, అలాగే వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి 41%, కాంగ్రెస్ కనుక మనం గమనించినట్లయితే 4%, బీజేపీకి 1%, అదర్స్ కి మాత్రం 1% ఓట్ షేరింగ్ ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ కడప డిస్టిక్ కనుక మనం చూసుకున్నట్లయితే కడప డిస్టిక్ లో లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అలాగే కడపలోని శాసనసభ నియోజకవర్గాలు కనుక మనం ఒకసారి గమనించినట్లయితే మొదటిగా బద్వేల్ ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. కడప నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. పులివెందుల నియోజకవర్గం కనుక మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. కమలాపురం నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీయే గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. జమ్మలమడుగు నియోజకవర్గం ఇక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీయే గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. ప్రొద్దుటూరు నియోజకవర్గం కనుక మనం ఒకసారి గమనించుకున్నట్లయితే ఇక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీయే గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. చివరిగా మైదుకూరు నియోజకవర్గం ఇక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీయే గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. ఓవరాల్ గా చూస్తున్నట్లయితే కడప డిస్టిక్ లో వైఎస్ఆర్ పార్టీయే ఎక్కువ అధికారంలోకి రాబోతుంది, దానికి మెజారిటీ ఎక్కువగా ఉన్నట్లుగా ఈ పార్టీయే గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అలాగే కడపలోని ఓట్ షేరింగ్ కనుక ఒకసారి మనం గమనించినట్లయితే టీడీపీ కుటుంబకి వచ్చేసి 36% ఓట్ షేరింగ్ ఉంది, వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసి మెజారిటీ 54% ఓట్ షేరింగ్ ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అలాగే కాంగ్రెస్కి వచ్చేసి 8%, బీజేపీకి 1%, అదర్స్ కూడా 1% ఓట్ షేరింగ్ మాత్రమే ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నంద్యాల డిస్టిక్ కనుక మనం గమనించుకున్నట్లయితే నంద్యాల డిస్టిక్ లో లోక్సభ స్థానాలు కనుక ఒకసారి మనం చూస్తే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నంద్యాల డిస్టిక్ లోని శాసనసభ నియోజకవర్గాలు కనుక మనం గమనించినట్లయితే మొదటి ఆలగడ్డ నియోజకవర్గం ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ వచ్చేసి శ్రీశైలం నియోజకవర్గం ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ పాండ్యం నియోజకవర్గం ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అలాగే నెక్స్ట్ నంద్యాల నియోజకవర్గం ఇక్కడ చూసుకున్నట్లయితే కీన్ కంటెంట్ అంటే టీడీపీకి మరియు వైఎస్ఆర్ పార్టీకి రెండు పార్టీలకు మధ్య పోటాపోటీగా హోరాహోరీగా పోటీ జరగబోతున్నట్లుగా టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా ఈ సర్వే ద్వారా మనకి వెల్లడించింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి బనగానపల్లి నియోజకవర్గం ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అలాగే చివరిగా దోన్ నియోజకవర్గం ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నంద్యాలలో చివరిగా మనం ఓట్ షేరింగ్ కనుక ఓవరాల్ ఒకసారి గమనించినట్లయితే టీడీపీ కుటుంబకు వచ్చేసి 42%, వైఎస్ఆర్కి వచ్చేసి 53%, కాంగ్రెస్కి 3%, బీజేపీకి 1% మరియు అదర్స్కి వచ్చేసి 1% ఓట్ షేరింగ్ ఉన్నట్లుగా ఈ సర్వే ద్వారా మనకి వెల్లడించింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కర్నూలు డిస్టిక్. ఈ కర్నూలు డిస్టిక్ లో లోక్సభ స్థానాలు కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. కర్నూలులోని శాసనసభ నియోజకవర్గాలు కనుక మనం ఒకసారి గమనించుకున్నట్లయితే మొదటిగా కర్నూలు నియోజకవర్గం ఇక్కడ వచ్చేసి కీన్ కంటెస్ట్ అంటే వైఎస్ఆర్ పార్టీకి మరియు టీడీపీ కూటమికి రెండు పార్టీలకు మధ్య పోటాపోటీగా టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ వచ్చేసి పత్తికొండ నియోజకవర్గం ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ ఎమ్మిగనూరు నియోజకవర్గం కనుక మనం ఒకసారి గమనించుకున్నట్లయితే ఇక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీయే గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ మంత్రాలయం నియోజకవర్గం ఇక్కడ కనుక మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మాత్రం టీడీపీ కుటుంబే గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ ఆదోని నియోజకవర్గం ఇక్కడ కనుక మనం గమనించుకున్నట్లయితే వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ నియోజకవర్గం ద్వారా ఈ సర్వే మనకి వెల్లడించింది. అలాగే చివరిగా ఆలూరు నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. ఓవరాల్ గా కర్నూలు డిస్టిక్ లో మనం ఓట్ షేర్ కనుక ఒకసారి గమనించినట్లయితే టీడీపీ పార్టీకి వచ్చేసి 43% ఓట్ షేరింగ్ వస్తున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. వైఎస్ఆర్కి వచ్చేసి 52%, కాంగ్రెస్కి వచ్చేసి 3%, బీజేపీకి గమనించినట్లయితే 1%, అదర్స్ కూడా 1% ఓట్ షేరింగ్ ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ అనంతపురం డిస్టిక్ కనుక మనం గమనించినట్లయితే అనంతపురం డిస్టిక్ లో లోక్సభ స్థానాల్లో వచ్చేసి ఇక్కడ గమనించినట్లయితే టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది.
అలాగే శాసనసభ నియోజకవర్గాలు గనుక మనం గమనించినట్లయితే మొదటిగా రాయదుర్గం నియోజకవర్గం. ఇక్కడ వచ్చేసి కీన్ కంటెస్ట్. టీడీపీకి మరి కూటమికి మరియు వైఎస్ఆర్ పార్టీకి పోటాపోటీగా ఓరి టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా రాయదుర్గం అనే నియోజకవర్గం ద్వారా ఈ సర్వే మనకు వెల్లడించింది. నెక్స్ట్ వచ్చేసి ఉరవకొండ నియోజకవర్గం. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకు వెల్లడించింది. నెక్స్ట్ గుంతకల్ నియోజకవర్గం. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకు వెల్లడించింది. నెక్స్ట్ తాడిపత్రి నియోజకవర్గం మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకు వెల్లడించింది. అలాగే సింగనమల ఎస్సీ నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకు వెల్లడించింది. అనంతపురం నియోజకవర్గం కనుక మనం ఒకసారి గమనించినట్లయితే టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకు వెల్లడించింది. చివరిగా కళ్యాణదుర్గం నియోజకవర్గం కనుక మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ కూడా వచ్చేసి టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకు వెల్లడించింది. అలాగే అనంతపురం డిస్టిక్లో ఫైనల్గా ఓవరాల్గా ఓట్ షేరింగ్ కనుక మనం ఒకసారి గమనించినట్లయితే టీడీపీకి వచ్చేసి టీడీపీ కూటమికి 54% ఓట్ షేరింగ్, అలాగే వైఎస్ఆర్ పార్టీకి కేవలం 40%, అలాగే కాంగ్రెస్కి వచ్చేసి 4%, బీజేపీకి కనుక మనం గమనించినట్లయితే 1%, అదర్స్కి కూడా 1% ఓట్ షేరింగ్ ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ వచ్చేసి హిందూపూర్ డిస్టిక్ కనుక ఒకసారి మనం గమనించుకున్నట్లయితే మొదటిగా లోక్సభ స్థానాల్లో వచ్చేసి ఇక్కడ చూడండి టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అలాగే ఇక్కడ శాసనసభ నియోజకవర్గాలు కనుక మనం గమనించినట్లయితే మొదటిగా రాప్తాడు నియోజకవర్గం. ఇక్కడ కనుక మనం చూసుకుంటే టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ మడకశిర ఎస్సీ నియోజకవర్గం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. హిందూపూర్ నియోజకవర్గం కనుక మనం ఒకసారి గమనించుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అలాగే పెనుకొండ నియోజకవర్గం కనుక మనం ఒకసారి గమనించుకున్నట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. నెక్స్ట్ పుట్టపర్తి నియోజకవర్గం కనుక మనం ఒకసారి గమనించుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి కీన్ కంటెస్ట్, అంటే టీడీపీకి మరియు టీడీపీ కూటమికి మరియు వైఎస్ఆర్ పార్టీకి రెండింటి మధ్య పోటాపోటీ హోరీగా ఉన్నట్లుగా టఫ్ ఫైట్ ఉన్నట్లుగా ఈ సర్వే ద్వారా మనకి వెల్లడించింది. ధర్మవరం నియోజకవర్గం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. చివరిగా కదిరి నియోజకవర్గం కనుక మనం ఒకసారి గమనించుకున్నట్లయితే ఇక్కడ కూడా టీడీపీ కూటమియే గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. మొత్తంగా ఇప్పుడు ఓవరాల్గా హిందూపూర్ డిస్టిక్లో ఫైనల్గా ఓన్లీ మడకశిర నియోజకవర్గంలో మాత్రమే వైఎస్ఆర్ పార్టీ గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అలాగే ఓట్ షేరింగ్ కనుక ఇప్పుడు మనం గమనించినట్లయితే టీడీపీ పార్టీకి వచ్చేసి 51% ఓట్ షేరింగ్, అలాగే వైఎస్ఆర్ పార్టీకి కేవలం 44% ఓట్ షేరింగ్, కాంగ్రెస్కి వచ్చేసి 3%, బీజేపీకి 1%, అదర్స్ కూడా 1% ఓట్ షేరింగ్ ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. ఇప్పుడు ఫైనల్గా మనం ఓవరాల్గా ఒకసారి గ్రాఫ్ కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి టీడీపీ మరియు జనసేన కూటమి, అలాగే వైఎస్ఆర్ పార్టీ మరియు గట్టి పోటీ. టీడీపీ జనసేన కూటమి కనుక మనం ఒకసారి గమనించినట్లయితే 104 స్థానాల్లో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చేసి 49 స్థానాల్లో గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడించింది. ఈ గట్టి పోటీ కనుక మనం గమనించుకున్నట్లయితే 22 స్థానాలు ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీకైనా కలవచ్చు లేదా టీడీపీ కూటమికైనా కలవచ్చు అనేలాగా ఈ సర్వే మనకి వెల్లడించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ సర్వేస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏ పార్టీ గెలవబోతుందన్న మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.